బ్రేకింగ్ న్యూస్ నల్లగొండ జిల్లాలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. పసిపిల్లాడికి పాలిస్తున్న ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టింది ఓ మహిళ. స్పాట్లోనే ఆ మహిళ సజీవ దహనమైంది. చావు బతుకుల్లో ఉన్న చిన్నారిని ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నారు. నాంపల్లి మండలం కేతపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేష్ మమత భార్య భర్తలు. నగేష్కు సుజాతతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తన ఇద్దరి కూతుర్లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలంటూ నగేష్పై ఒత్తిడి తెచ్చింది సుజాత. పెళ్లి చేసుకోలేనని తెలిసి చెప్పాడు నగేష్. దీంతో కోపంతో నగేష్ భార్యను అంతమొందించాలని సుజాత పథకం రచించింది. నగేష్ ఇంటికెళ్ళి పసిపిల్లాడికి పాలిస్తున్న నగేష్ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది సుజాత. వెంటనే అప్రమత్తమై పిల్లాడిని దూరంగా విసిరేసింది మమత స్పాట్లోనే చనిపోయింది. నాంపల్లి పిఎస్లో సుజాత లొంగిపోయింది. దీంతో ఈ ఘటన కలకలం రేపింది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి భార్యపై ఓ మహిళ పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. నగేష్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గొడవల కారణంగా సుజాత నగేష్ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత క్రూరంగా కిరాతకంగా వ్యవహరించింది సుజాత అనే మహిళ. నగేష్తో వివాహేతర సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. మాట పట్టింపులు పెరిగాయి. దీంతో ఇక సుజాత నగేష్ భార్యను అంతమొందించాలని పథక రచన చేసింది. దీంట్లో భాగంగానే చంటి పిల్లాడికి పాలిస్తున్న నగేష్ భార్య మమతను నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి అంటించి తగలబెట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు రేకెత్తే ఒక్కసారిగా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. పెట్రోల్ పోసి తగలబెట్టే క్రమంలో నగేష్ భార్య మమత చంటి పిల్లాడిని దూరం విసిరేసింది. దీంతో ఆ పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆ పిల్లాడికి చికిత్స కొనసాగుతోంది. అయితే మమత సుజాత చేసిన దాడిలో స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అత్యంత ఘోరంగా పాశవికంగా కిరాతకంగా ఈ హత్య చేసింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగుతోంది. నల్గొండ జిల్లాలో జరిగిన అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయవచ్చు. కొన్ని నిబంధనల మేరకు కొన్ని దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. పసిపిల్లాడికి పాలిస్తున్న ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి ఓ మహిళ తగలబెట్టిన ఘటన కలకలం రేపుతోంది. స్పాట్లోనే ఆ మహిళ సజీవ దహనమైంది. ఆ చిన్నారి చావు బతుకుల్లో ఉంది. నాంపల్లి మండలం కేతపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేష్ మమత ఇద్దరు భార్యాభర్తలు. అయితే నగేష్కు సుజాతతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తన ఇద్దరి కూతుర్లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలంటూ నగేష్పై సుజాత ఒత్తిడి తెస్తోంది గత కొంతకాలంగా. దీంతో నగేష్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇక చివరికి పెళ్లి చేసుకోలేనంటూ తేల్చి చెప్పాడు నగేష్. దీంతో కోపంతో నగేష్ భార్యను అంతమొందించాలని సుజాత పథకం రచించింది. నగేష్ ఇంటికెళ్ళి పసిపిల్లాడికి పాలిస్తున్న నగేష్ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది సుజాత. నగేష్ భార్య అడ్డుగా ఉందని భావించిన సుజాత ఆమె అడ్డు తొలగితే తన కూతుర్ని నగేష్కి ఇచ్చి వివాహం చేయించవచ్చనే భావనలో ఈ మూర్ఖపు ఆలోచనకు దిగింది. అయితే ఇక నగేష్ భార్యపై ఇంటికి వెళ్ళి మరి పెట్రోల్ పోసి నిప్పంటించింది. వెంటనే అప్రమత్తమైన నగేష్ భార్య మమత పిల్లాడిని దూరం విసిరేసింది. ఆ పిల్లాడు వెంటనే అప్రమత్తమై పిల్లాడిని దూరం విసిరేసింది. దీంతో ప్రస్తుతం ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా నల్లగొండ ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, అయితే గత కొంతకాలంగా నగేష్ కి సుజాతకి వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే అప్పటి నుంచి కూడా కాస్త నగేష్ తో సుజాతతో కూడా గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే సుజాత భర్త లేకపోవడంతో కూడా
ఎప్పటి నుంచో ఉంది. అయితే తన కూతుర్ల బాధ్యతను కూడా నగేష్ ని తీసుకోవాలని, నగేష్ ని కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కూడా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఏకంగా సుజాత పెట్రోల్ తీసుకొని ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో నగేష్ భార్య అక్కడే ఉండడంతో కూడా ఆమెపై ఒక్కసారిగా ఆమె పాలిస్తున్నటువంటి సమయంలో, చిన్న పాపకు పాలిస్తున్నటువంటి సమయంలో ఆ పెట్రోల్ ని తీసి ఆమెపై పోసి కూడా అక్కడే నిప్పంటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరిస్థితిలో కూడా పాపను కూడా పక్కకు నెట్టివేయడం జరిగింది. పాప కూడా గాయాలు కావడం జరిగింది. అక్కడనే స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎక్కడో మొత్తం ఆ గ్రామంలో అందరూ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. స్పాట్ గా ఆమె వచ్చిన వెంటనే ఆమె వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ మీద పోసి కూడా నిప్పంటించడంతో కూడా ఒక్కసారిగా అందరూ హక్కు గురి కావడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఏకంగా వచ్చి పోలీస్ స్టేషన్ లోనే లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో అంతా కూడా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో చూసినట్లయితే ఇది ఇద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమందం గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంత దారుణం జరుగుతుందని కూడా ఎవరు ఒడిగట్టలేదు. పోలీసులు కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి చేస్తామంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అది దారుణమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే నగేష్ పై దాడి చేసిన కానీ నగేష్ భార్యపై అన్నం పుణ్యం తెలియని ఆమెపై కూడా ఈ విధంగా చంటి పిల్లతో కూర్చొని పాలిస్తున్నటువంటి సమయంలో ఇంటికి వచ్చి ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించడం అనేది దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ప్రియుడి భార్యని అంతమొందించాలని పథకం రచించిన వ్యక్తి ఆమెను ఇంటికి వెళ్ళి మరీ పెట్రోల్ పోసి నింపట్టించి తగలబెట్టింది ఆ మహిళ. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగుతోంది. నాంపల్లి పిఎస్లో సుజాత లొంగిపోయింది. సుజాత, నగేష్ ఇద్దరు కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇక సుజాత తన ఇద్దరు కూతుర్లలో ఒక అమ్మాయిని నగేష్కి ఇచ్చి వివాహం చేయాలని భావించింది. దీంతో నగేష్పై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. కానీ నగేష్ ససేమిరా అన్నారు. ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న ఆ వ్యక్తితో తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం ద్వారా అటు కూతురికి పెళ్లి చేసినట్టు అవుతుంది, ఇటు తన వివాహేతర సంబంధం కూడా కంటిన్యూ చేయొచ్చు అనే భావనలో ఎంత మూర్ఖపు ఆలోచన చేసిందో ఒక్కసారి ఆలోచించండి. ఎంతకి తెగిస్తున్నారో నిజంగా కొంతమంది ఆలోచన విధానం చూస్తే ఒక రకంగా మైండ్ బ్లాక్ అవుతోంది. చాలా దారుణమైన ఘటన ఇది. ఆమె చేసేది తప్పు, వివాహేతర సంబంధం, పైగా కూతుర్నిచ్చి మళ్ళీ ఆ పెళ్ళైనడితో పెళ్లి చేయాలి, పైగా లైన్ క్లియర్ చేసుకొని ఎలాంటి అనుమానాలు లేకుండా వాడితో మళ్ళీ ఈ ఎఫ్ఐఆర్ కొనసాగించాలి. ఇది చాలా దుర్మార్గపు ఆలోచన, చాలా నీచ నికృష్టపు ఆలోచన. సరే, ఇంకా అతని భార్య అడ్డు తొలగించి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దుకుందామనుకొని ఇలాంటి నేరాలకు పాల్పడడం అనేది మరీ ఒక అమానుషమైనటువంటి ఒక మూర్ఖపు ఆలోచన. ఇప్పుడు కటకటాల పాలవడం తప్ప ఆమె చేసేది ఏమి ఉండదు. అనవసరంగా ఈ మొత్తం వ్యవహారంలో ఏ సంబంధం లేని, ఏమాత్రం పాత్ర లేనటువంటి నగేష్ భార్య బలిపశువుగా మారింది. మమతని అతి కిరాతకంగా అంతమొందించింది సుజాత. పెట్రోల్ పోసి ఇంటికి వెళ్ళి ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారంటే, ఎంత కిరాతకంగా ఆలోచిస్తున్నారంటే అసలు వీళ్ళకి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఇంటికి వెళ్ళి పెట్రోల్ పోసి మరీ తగలబెట్టింది. చంటి పిల్లాడికి చంకలో ఎత్తుకొని పాలిస్తుంటే ఎంత దారుణంగా ఉంటుందో. ఇది ఒక తల్లే కదా, తను ఒక తల్లే కదా. తన పిల్లల కోసం తనకు అంత తాపత్రయం ఉంటే తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని తన ఆలోచనలు అంత దుర్మార్గంగా ఉంటే, అంత దౌర్భాగ్యంగా ఉంటే, ఇంకొక తల్లి గురించి, ఇంకొకరి భార్య గురించి ఎంత కిరాతకంగా ఆలోచిస్తుందో చూసారా? ఎంత స్వార్థం, ఎంత దుర్మార్గపు ఆలోచన, ఎంత దౌర్భాగ్యపు ఆలోచనలు. సమాజం ఎటుపోతుందో, నిజంగా మానవ సంబంధాలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది చాలా చండాలమైన పని. అలాంటిది ఇంకా దాని కొనసాగింపు కోసం ఇట్లాంటి నేరాలకు పాల్పడడం, పైగా హత్యలకు చేయడం,
ఎంతకు తెగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది ఈ అమానుష్య ఘటన. దీనిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే అడ్డు తొలగించుకోవడానికి ఏమైనా చేస్తున్నారు, ఆ ఈగో సాటిస్ఫాక్షన్ చేయడానికి, ఆ పగను తీర్చుకోవడానికి. చంపేసి వెళ్ళి నింపాదిగా స్టేషన్లో లొంగిపోయి కూర్చుంది. 3-4 నెలలు ఆగి బెయిల్ తీసుకోవచ్చు అనుకుంటుందో ఏమనుకుంటుందో, లేదా శిక్ష పడితే ఓ 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా సరే జైల్లో కూర్చుంటాను, కానీ వాడి పెళ్ళంతో సంతోషంగా ఉండకూడదు, ఆమె దక్కకూడదు. అయితే నేను అతనితో వివాహేతర సంబంధం కొనసాగించాలి, లేదా నా కూతురు అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనేది ఆమె ఆలోచించే విధానం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఆమె ఆలోచించిన విధానం. సుజాత అనే మహిళ చేసినటువంటి ఈ దుష్టపు ఆలోచనలో, దుష్ట పండగంలో అనవసరంగా నగేష్ భార్య మమత అనే మహిళ ఇప్పుడు బలిపశువుగా మారింది. ఆ చిన్నారి కూడా చావు బతుకులుంది. తల్లి లేని పిల్లని చేసి ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టిందో ఈ ఘటన నల్గొండ జిల్లా కేతపల్లిలో చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఘటన పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇట్లాంటి నేర వార్తల గురించి మీకు వివరించడం, వీటిని ఆ దృశ్యాలను చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నాం. ఈ ఘటనలు జరిగినప్పుడు సమాజంలో మానవ సంబంధాలు ఎట్టిపోతున్నాయి, ముఖ్యంగా ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేదా ఇట్లాంటి ఈ మూడో వ్యక్తి ఎవరైతే ఎంటర్ అవుతారో దాని ద్వారా మొత్తం కుటుంబ వ్యవస్థలో చిచ్చులు వచ్చి చిన్నాభిన్నమై ఇట్లా హత్యలకు దారితీసి పూర్తిగా నేరపూరితమైనటువంటి ఆలోచనలుగా మారి మనుషులు ఎలాంటి నేర ప్రవృత్తికి లోనవుతున్నారని చెప్పడానికి ఈ వార్తను మీకు చెప్పడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు?